లోని ఆఫీసులో బాధ్యతలు స్వీకరించి అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రిస్తామన్నారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడంతో పాటు మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ సమస్యలను వేగంగా పరిష్కరించేలా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తామని అవినాష్ మహంతి తెలిపారు. నేను ఇక్కడ మల్కాజ్గిరి కమిషనరేట్ కొత్తగా రీఆర్గనైజ్ అయిన కమిషనరేట్ చార్జ్ తీసుకున్నాను. ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత చాలా అర్బనైజ్డ్ కమిషనరేట్ ఉంది. రూరల్ ఏరియాస్ చాలా తగ్గిపోయినాయి. మనకి హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలా ఏరియాస్ ఈ కమిషనరేట్ లో వచ్చినాయి. క్రియేట్ అయిన కమిషనరేట్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి పబ్లిక్ ది, అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్, మన కమిషనరేట్ లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి వీల్ ప్లాన్ అవుట్ వాట్ ఏం చేయాలి సో దట్ ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్ కి సేఫ్టీ, సెక్యూరిటీ, పోలీస్ లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఈ రోజు నేను ఇక్కడ